హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు దర్శనస్ ఫర్ టెక్నాలజీ. పదండి వాటి వీడియోకి వెళ్ళిపోదాం. వాటి వీడియోలో నేను చెప్పబోతున్నాను అంటే ఫోటోలో ఉన్న పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తానమాట. ఇప్పుడు మీరు అలా రిమూవ్ చేయాలనుకోండి, మీకు ఒక యాప్ అయితే కావాలన్నమాట. యాప్ పేరు వచ్చి ఆబ్జెక్ట్ రిమూవర్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి రిమూవర్ అని సెలెక్ట్ చేసుకోండి. రిమూవర్ అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనపడవచ్చు రిమూవ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఫోటో అని. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ అనేది చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత యాప్లో లోడింగ్ అయితే అవుతుందన్నమాట. తర్వాత స్టార్ట్ అని బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఫొటోస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఆల్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. అలాకి వెళ్ళిన తర్వాత ఆ రంగోలీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు చూసారుగా నేను ఆ లెగ్, ఆ ఫింగర్ అనేది రిమూవ్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ రిమూవ్ చేయాలంటే క్విక్ ఎరేజర్లోకి వెళ్ళండి. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి క్విక్ ఎరేజర్ మీద. తర్వాత క్విక్ ఎరేజ్, క్విక్ బ్రష్ అని సెలెక్ట్ చేసి ఎలా పెన్సిల్తో గీస్తారో అలా ఆబ్జెక్ట్ మీద అనేది గీయండి. నేను ఆ లెగ్ మీద అయితే గీస్తున్నాను. చూసారు కదా, మనం గీసే కొద్దీ ఆబ్జెక్ట్ అనేది మాయమైపోతుంది. అలా గీయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం అనేది పోయింది. మీరు ఒకవేళ ఏమైనా తప్పు చేసేసారనుకోండి, అక్కడ ఆన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎరేజ్ చేసేసిన ఆబ్జెక్ట్ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ ఎరేజ్ చేసేస్తున్నాను. ఇంకా నేను కొంచెం ఎరేజ్ చేయాలనుకుంటున్నాను, అక్కడ మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఎరేజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఫింగర్ కూడా ఎరేజ్ చేయబోతున్నాను అన్నమాట. ఇప్పుడు ఫింగర్ అనేది ఫస్ట్ టైం చేసా రాలేదు, ఇప్పుడైతే ఎరేజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఎటువంటి లెగ్, ఫింగర్స్ ఏం లేవు, ఆబ్జెక్ట్స్ అన్నీ లేవు, నేను రిమూవ్ చేసేసాను. తర్వాత గో బటన్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ చూసుకుంటే మనకి లెగ్, ఫింగర్ అనేది ఉంది. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇది చూసారు కదా, ఎడిటింగ్ చేసుకున్న తర్వాత లెగ్, ఫింగర్ అనేది మాయమైపోయింది. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోటి మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.